దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన మార్నింగ్ మన్నా ధ్యానిస్తున్న బిడలకి యేసు నామమున శుభములు. ఈరోజు మనం ధ్యానించిన వాక్యము 91వ కీర్తన 4వ వచనం. ఆయన తన రెక్కల క్రింద నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలదు. ప్రియులారా గమనించండి, ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయం ఉన్నది. చూడండి, ఆయన చెప్తున్నారు, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నానని చెప్తున్నాడు. చూడండి, ఎంత భద్రత మనమంటే, ఎంత రక్షణ మనకు, ఎంత కాపుదల ఉందో చూడండి. మన పాదములు రాయి కూడా తగలకుండా దూతలు ఎత్తి పట్టుకుంటారని చెప్తున్నాడు. అనగా మన రక్షణను కోరుతున్నాడు దేవుడు, మన భద్రతను కోరుతున్నాడు దేవుడు. మనము మన యొక్క ప్రయాణాలలో, రాకపోకలలో ప్రభు తోడుగా ఉంటున్నాడు. ఇంట్లో ఉన్నప్పుడు తోడుగా ఉంటున్నాడు, బయటికి వెళ్ళినప్పుడు తోడుగా ఉంటున్నాడు, నీ పని స్థలములో తోడుగా ఉంటున్నాడు, నీ వ్యాపార స్థలములో తోడుగా ఉంటున్నాడు. నువ్వు ఏ పని చేసినా నీ ప్రభు నీకు తోడుగా నీడగా వస్తున్నాడు. కనుక గమనించండి, నాకు తోడు ఎవరు లేరు, నేను ఒంటరిని అనే యొక్క నిరుత్సాహము నీకు రాకూడదు. ఎందుకంటే ఆ ప్రభు నిన్ను నన్ను నిరుత్సాహపరిచే దేవుడు కాదు. ప్రభు నిన్ను నన్ను నిండార్లుగా భద్రతనిచ్చి ఆశీర్వదించే దేవుడు, కాచి కాపాడే దేవుడు, సమృద్ధికరమైన జీవితాన్ని ఇచ్చే దేవుడు, ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇచ్చే దేవుడు. కనుక మనం ప్రార్థన చేసుకున్నాం, మనకు భద్రత ఉన్నది, మనకు రక్షణ ఉన్నది. ఆయన రెక్కల నీడలో మనల్ని కప్పుతా ఉన్నాడు. ఆ యొక్క కోడి తన బిడ్డలను రెక్కల క్రింద దాచుకుని, ఆ శత్రువు వచ్చినప్పుడు, గ్రద్ద, కాకి, ఆ శత్రువులు వచ్చినప్పుడు కోడి తన పిల్లల్ని ఏ విధంగా కాపాడుతుందో ఆ విధంగా రాజులకు రాజు, ప్రభులకు ప్రభు నిన్ను నన్ను ఆయన రెక్కల క్రింద కాచి కాపాడునుగాక. ప్రార్థన చేసుకుందాం. మనోహరుడా, మహోన్నతుడా, మీకు వందనాలు. మీ నామానికి మహిమగా ఎదిగో తండ్రి, ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్న బిడలకి మంచి భద్రతను, మంచి కాపుదలను, మంచి రక్షణను, మంచి దీవెనలు ఇచ్చి సమృద్ధితో వర్ధిల్ల చేయుదురుగాక. ఆశీర్వదించండి, గొప్ప కార్యములు చేయండి. ప్రార్థన విన్నందుకు, అలాగే చేస్తున్నందుకు, కంచె కాపుదల వేసి కాపాడుతున్నందుకు స్తోత్రాలు. యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.